ఇబ్బందిపేట సల్లబాగట్ లేడీస్ కి ఫస్ట్ 5 నిమిషాలు సల్లబాగట్ లేడీస్ కి ఒకరికి తీసుకున్నాము. ఏదో సాగిస్తున్నాడు ఇది సార్ ఇక్కడ సార్ మోదే సర్పంచ్ ఉప సర్పంచ్ రెడీ ఉన్నారు గ్రామ నాయకులు సైడ్ అమ్మ ఇట్లా దూరం దూరం కొంచెం మధ్య ఫోటో వస్తుంది అమ్మ వెనకాల జరగాలి అమ్మ కొంచెం దగ్గర చెక్కు లింగాల శ్రీధర్ మీరు దూరం ఉండగా మా ఫోటో మంచిగా వస్తుంది లింగాల శ్రీధర్ సిఎంఆర్ చెక్కు నెక్స్ట్ తిప్పలపేట రెడీ ఉంటుంది సార్ ఇక్కడ సార్ సార్ ఓకే సార్ నెక్స్ట్ సైదా సార్ ఇక్కడ అన్ని సింగపూర్ కేసు బయలుదేరారు చెప్పండి కదా అన్ని నాటకాలు సార్ ఇక్కడ మరి ముఖ్యమంత్రి సహాయ చెక్కులు అనేవి ఇవ్వడం అనేది తప్పకుండా రేపు భావిస్తే ఇది ఒక పెద్ద సేవా కార్యక్రమం. నేను ఒక డాక్టర్ గా ఉండడం అట్లనే రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పుడు అంతకు ముందు కొంతమందికి పరిచయం ఇక్కడ నారాయణరెడ్డలకో మహేశ్వరన్నకో మనశంకరకు వచ్చావు ఒక సీనియర్ నాయకులు మా కుటుంబ సభ్యులు ఎవరో కొందరు బీమార్ అయితే అడిగితే ప్రధానమంత్రి సహాయం నుంచి ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చి రూపాయలు బిఎం రిలీఫ్ ఫండ్ కూడా ఉంటుంది అదంటే ఏదో కూడా మర్చిపోయారు. మరి తర్వాత నాకున్న సంబంధాలతో నేను మొదటిసారి ఎలక్షన్ ఓడిపోయినా కానీ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇవ్వాలని చెప్పి అప్పుడున్న నాయకులను సమన్వయం చేసుకుని ఏ దవాఖానాలో అయితే ఆరోగ్యశ్రీ రాదో బీమార్ అవుతారో ఆడికి ఇక్కడ ఉన్న మా వేదిక ముందు పక్కన ఉన్న నాయకులు వెళ్ళి పరామర్శించడం, నేను వెళ్ళడం లేదా పేషెంట్ సయాన ఆ బిల్లు తీసుకొచ్చి ఇస్తే అందులో కొంత బిల్లులు కూడా ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ కనబడుతున్నారు. కొత్తగా ముఖ్యమంత్రి అయి 2.5 సంవత్సరాలు అయింది. నేను ఒక 6 నెలల తర్వాత నుంచి ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నా. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఒక 1000 చెక్కుల 2,000 మందికి ముఖ్యమంత్రి సహాయం చెక్కులు ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి అంతా ముందు ప్రభుత్వం ఉండే అప్పుడు నా ప్రభుత్వంతో నేను పనిచేసిన అప్పుడు ఒక 1200
ఫైళ్ళు దవాఖాన బిల్లులు తీసుకుపోయి ఇచ్చింది. ఈ లోపల ఎలక్షన్ వచ్చింది, ఆగిపోయింది. ఆ 1200 మందికి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి క్లియర్ చేయించిన చెప్పిన సందర్భంగా తెలియజేస్తాం. చాలా మంది అనుకుంటారు సంజయ్ సారు రేవంత్ రెడ్డి సారు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎందుకు కలిసి పనిచేస్తున్నారు. మరి మనం ప్రజలకు సేవ చేయాలంటే ప్రభుత్వంతో అయితే కలిసి పనిచేయాలి, లేకపోతే డౌన్ అని కూడా తగ్గిస్తారు కదా ధరాలి. ఈడ పనిచేసినా మా టీవీలో చూపిస్తారు తమ్ముళ్ళు, డౌన్ అన్నా చూపిస్తారు. కానీ డౌన్ అన్నదానికంటే ఇంత సేవ చేసింది నేమని చెప్పి ఆలోచన చేసి ముఖ్యమంత్రి కలిసి పనిచేస్తున్నాం. ఇవాళ ఎంత చెట్లు వెళ్తుంటే సీఎం ఎక్కింది. మరి అదే విధంగా మరొక గొప్ప పథకం కళ్యాణ లక్ష్మి పథకం. ఈ కళ్యాణ లక్ష్మి పథకం పోయిన సంవత్సరం ప్రారంభమైంది. పోయిన ప్రభుత్వంలో మొదట్లో 50,000 ఇచ్చారు, అటెండ్గా 75,000 ఇచ్చారు. 50,000 ఇచ్చినప్పుడు అందరికీ ఒక దళితులు మైనార్టీలకు ఇచ్చారు. ఆ తర్వాత అందరికి కూడా 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, అందరూ అనుకున్నారు కళ్యాణ లక్ష్మి పథకం రాదు, ఇక పెళ్లి చేసిన వాళ్ళకి చెక్కులు రాదనుకున్నారు. జగిత్యాల పట్టణంలో ఇప్పటికీ 914 చెక్కులు, అంతకుముందు మొన్న 283 చెక్కులు. అంటే 1,200 మందికి ఈ ప్రభుత్వం వచ్చినాక జగిత్యాల పట్టణంలో 90% మంది మా మహిళలు బస్సు వాడుకుంటున్నారు. 90% ఇళ్లకు సన్నబియ్యం వచ్చింది తింటున్నారు. 90% ఇళ్లకు కరెంట్ వస్తున్నారు. దాంతో పాటుగా ఇందిరా మిల్ల పథకం. మీరు ఏ ఊరికైనా వారి ఒక పండుగ వాతావరణం ఉన్నది. నిన్న పొద్దుగాల 5 రూపాయలకు పోయే వరకు నన్ను మా నాయకులను ఎదుర్కొని ఆశీర్వదించి గోడలు తెప్పించారు. అట్లనే ఆడికెళ్ళి నిన్న రాత్రి అట్లా 4-5 ఊళ్ళు పోయినా, ధర్మనాయం తండ పోయినా. అత్యంత గరీబుగాడు, పిల్లగాడు చదువుకున్నాడు, ఇల్లు లేదు. ఇద్దరు నేను హైదరాబాద్కి వచ్చిన సార్ ఉద్యోగం చేస్తున్నా, మాకు ఇల్లు లేకుంటే మీరు రావాలని చెప్పంటే ఆడికి పోయినా. అట్లనే జాతాపురం పోయినా, పుట్టపల్లి పోయినా, ఇంటి ఊరు పోయినా. పోతే ఏం చేసిందైనా అంటే ప్రేమతోటి లడ్డూలు తినిపించారు, పూలలు తినిపించారు. అంతకంటే అదృష్టం నాకు నా తోడున్న నాయకులకు ఏం కావాలి, నాకు నా తోడున్న నాయకులకు ఏం కావాలి. ఇదే మీడియా సాక్షిగా జగిత్యాలలో 4,520 డబల్ బెడ్రూమ్ ఇల్లు రాష్ట్రంలో ఎక్కడ రాని కట్టిస్తే వాటికి కొంత బిల్లు బాకీ ఉండే. అట్లనే నీళ్లు లేవు, కరెంటు లేదు, వ్యాపారం లేకుండా. ఈ లోపల ప్రభుత్వం పోయింది, ఇల్లు అయిపోయినాయి. కానీ నేను చెప్పినా నీళ్లు లేవు, కరెంటు లేదు, పైకలు లేవు. నీళ్లు లేక, కరెంటు లేక, పైకలు లేకపోతే ఇల్లు చెల్లాము. 3 లేకుండే ప్రభుత్వం పోయింది. నేను ఏం చేయాలి, దాఖలు కూర్చుంటే 150,000 లక్షలు. ఈ లోపల పెద్ద నాయకుడు 40 ఏళ్ళ సుధీర్ అనుభవం ఎంపీకి నిలబడేది ఉన్నది, పోయింది అక్కడికి. అరే మీరు అస్సలే భయపడద్దు, నేను మా ప్రభుత్వం పోయింది డిసెంబర్ 23 అంటే సంక్రాంతి ముందర పోయి ఉంటాడు సార్. ఉగాది వరకు మేము ఇళ్ళలో పంపిస్తాం, మీ దగ్గర వచ్చి పూలలు తింటా అన్నాడు. ఇంకా సార్ ఇచ్చి పూలలు తినని మరి నాకెందుకు పెద్ద మనిషి కదా. అంతకుముందు కూడా ఇంద్రామ కాలంలో చాలా జాగా అంత కొద్దిగా శాతంలో కానీ కొంత జాగా మొదలు పెట్టాడు, ఓడిపోగానే మూలం పారేసాడు. ఈసారి మనలో కొట్టిన ప్రజలు. కానీ ఈసారి పాత దాంట్లో కొంచెం జ్ఞానోదయం అయి ఉంటుంది. ఈసారి నాకు అన్ని చేసి పూలలు తినంటే తినాలి, నేను దవాఖాన కోసం పేషెంట్లో చూసుకుంటాను నేను అనుకుంటున్నాను. ఉగాది పోయింది, ఎంపీ ఎలక్షన్ పోయింది, ఊరేళ్ళు లేవు, ఎవరు ఇళ్ళలో పెట్టడం లేదు. ముఖ్యమంత్రి గారిని నన్ను ఆహ్వానించారు. అప్పట్లో ముఖ్యమంత్రి గారిని కలిసిన. మరి సార్ ఆ ఇళ్ళ కొత్త లేవు, దానికి మౌలిక వసతులు చేయాలంటే ఎట్లుంటుంది. నేను మోడీ గారిని చెవులు నువ్వు నాతోటి కలిసి పని చేస్తే నేను నీకు మంచిగా చెప్తాను. ఎట్లనే ముఖ్యమంత్రి గారు నన్ను అన్నారు. అంటే మా రేవంత్ రెడ్డి గారే నేను గట్టెట్లా అన్నది. నేనేమో ఇక్కడ తప్పని పరిస్థితుల్లో కలిసి పనిచేస్తున్నాను. పని చేస్తే ఇవాళ అక్కడ కరెంట్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, పైకాలు వచ్చాయి. నన్ను పిలిచి అక్కడ కూడా గూడెలు తిప్పుతూ పోయినాను. ఇవాళ ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా 3,500 ఇల్లు ఇచ్చిన గ్రామాన
మళ్ళీ 2000 ఇంకా 4000 ఇంటి ఇస్తాం. అద్దగుంట జాగున్నా వాళ్ళందరికీ కూడా 5 లక్షలు ఇచ్చే పథకం ఒకప్పుడు ఉండింది. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్ళకు అప్పుడు ఎక్కువ ఎస్సీలకి కట్టించారు. తర్వాత మళ్ళీ 89 నుంచి 94 అప్పుడు కొంతమంది బీడీ కార్మికులకు కావచ్చు. రాజేశం గౌడ్ గారు గర్వంగా చెప్తాం, మా ఊరు రాజేశం గౌడ్ గారు మంత్రి గారు, వారి ఇంట్లో మంత్రి ఉండే జగిత్యాల బ్రహ్మాండమైన హౌసింగ్ కాలనీ పేదవాళ్ళకు కూడా కట్టించారు. ఉన్నది కొట్టుకుంటా బంగ్ల మీద బంగ్లేస్తారు. ఇక్కడ పేదవాళ్ళకు కావచ్చు, కోనాపూర్, అంతర్గామ, చాప్తాపూర్ లాంటి గ్రామాలలో పేదవాళ్ళకు కూడా ఇల్లు కట్టించారు. మళ్ళా అట్లా పూర్తి స్థాయిలో ఇంట్లో వస్తున్నాయంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని. అందుకోసం కొంతమంది నన్ను రకరకాల మాట్లాడినా కానీ అనేటోళ్ళకి అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా గట్టని అన్ని పార్టీల వాళ్ళని కలుపుకున్నారు. నేను ఇంకా కలవలే, కలిసి పని చెప్తున్నా, మరి పనిచేసి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సందర్భంలో మీ అందరికీ పెళ్లి చేసుకుని వచ్చిన పిల్లలకు చెక్కు తీసుకుని వచ్చిన అందరు కూడా నా పక్షాన, ఇక్కడ ఉన్న నాయకులందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం కంటే ఎక్కువ ముఖ్యమంత్రికి సాయం చెక్కు, పోయిన ప్రభుత్వం కంటే ఎక్కువ ముఖ్యమంత్రికి సాయం చెక్కు. ఇది నేను నోటి మాట చెప్పేది కాదు. అక్కడ రికార్డు ఉంటే ప్రభుత్వం పైసలు ఇచ్చినప్పుడు 2022, 23 అంటే పోయిన ప్రభుత్వంలో సంవత్సరానికి ఎన్ని కోట్లు ఇచ్చారో అంతకంటే ఎక్కువ మన పేద పేషెంట్లు ఏ దవాఖానైతే బీమార్ అవుతారో అంతకంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారు సహాయ నిధి నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారని చెప్పి మీ అందరి పక్షాన తెలియజేస్తూ, సగర్వంగా తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అందరు ఆరోగ్యం బాగుండాలి. ఇంకా కూడా ప్రైవేట్ దవాఖానాలకు పోతున్నారు, సర్కార్ దవాఖాన ఇంకా కావాలి. మొన్ననే క్రిటికల్ సెంటర్ పెడితే జిల్లా మొత్తం నుంచి వచ్చి అక్కడ ఉండి ఒక్క మంచం కూడా కాలేదు. కావాలంటే ఇక్కడ అంతర్గామ మాజీ సర్పంచ్ రవీంద్ర రెడ్డి గారు ఉన్నారు, మొన్ననే పోయించాం, ఒక్క మంచం కూడా కాలేదు. ఎక్కడికి వినియోగించాలా అన్ని రకాలుగా ఆరోగ్యంగా అక్కడ హాస్పిటల్ అయింది. మరి సాల్తలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను అడిగితే మీరే వెళ్ళి చూడండి. ఇప్పుడైనా మాతా శిశు దవాఖాన ముందు తల్లి పిల్లల దవాఖాన ఎంతో అంతకు డబల్ దవాఖాన కడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతకు డబల్ దవాఖాన కడుతున్నాం. మీరు గెలిపించిన మీ డాక్టర్ సార్ మీకోసం, వైద్యం కోసం కావచ్చు, ఇళ్ల కోసం కావచ్చు, జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ మరొకసారి పెళ్లి చేసి వచ్చిన మా ఆడబిడ్డలకు, తల్లిదండ్రులకు, చేసుకున్న అమ్మాయిలకు శుభాకాంక్షలు తెలియజేస్తాం.